బ్రేకింగ్ చూస్తున్నాం. సిట్ కార్యాలయంకి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సహకరిస్తామని సిట్ అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ కార్యాలయంకి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సహకరిస్తామంటూ కూడా సిట్ అధికారులకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వారిద్దరు కూడా కొద్దిసేపు సిట్ కార్యాలయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ధనంజయ రెడ్డి స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి సీఎంఓ ప్రధాన కార్యాలయ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అదేవిధంగా ఓఎస్డీ వరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొద్దిసేపు కిందటే లిక్కర్ స్కామ్ విషయంలో కొద్దిసేపు కిందటే సిట్ కార్యాలయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. పూర్తి సహకారం కూడా సిట్ అధికారులకు అందిస్తామని కూడా చెప్పినటువంటి వస్తుంది. శుక్రవారం వరకు కూడా ఎలాంటి అదుపులో తీసుకోవద్దని ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం వీరు రావడంతో చర్చన్నారు. ఏదైతే లిక్కర్ స్కామ్ లో దాదాపుగా ఒక్కొక్కరుగా మా సిట్ అధికారులు నోటీస్ చేస్తున్నారు, ఒక్కొక్కరుగా సిట్ కార్యాలయానికి రప్పిస్తా ఉన్నారు. చూడాలి ఏ విధంగా ఏ సమస్య అనేది. ఇప్పటికే కొద్దిసేపు గోవిందప్పకి సంబంధించి కూడా కొద్దిసేపు కిందకే ఆయన కూడా కోర్టు నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మరి కాసేపు ఆయన కూడా గోవిందప్ప బాలాజీని కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. చూడాలి ఎంతమంది వరకు రిమాండ్ ఇస్తారు, ఎంతమంది విచారణ తీసుకుంటారు, ఎంతమంది వరకు ముందుకుంటారని కూడా వెయిట్ చేయాల్సిన అంశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.